అండి. మరి త్రివిక్రమ్ గారు ఒక సినిమా తీయబోతున్నారు గాడ్ ఆఫ్ వార్ అని చెప్పేసి. సో ఇందులో ఇద్దరు హీరోలను అనుకున్నారు అనమాట, అల్లు అర్జున్ గారిని, ఎన్టీఆర్ గారిని. స్క్రిప్ట్ అటు ఇటు తిరిగింది. సో మీ పరంగా ఎవరు సెట్ అవుతారు ఈ పాత్రకి? అల్లు అర్జున్ అయినా ఎన్టీఆర్ అయినా సరే ఇప్పుడు బాగా చరిష్మా ఉన్నటువంటి యాక్టర్లు, హీరోలు. నిజంగా ఇద్దరికి కూడా పాన్ ఇండియా పరంగా కూడా మంచి పేరుంది, ప్రపంచ స్థాయి గుర్తింపు కూడా తెచ్చుకున్నటువంటి హీరోలు. ఇద్దరిలో ఎవరిని పెట్టినా చూడ సరే ఒక అద్భుతమైన సినిమాగా త్రివిక్రమ్ గారు మలచగలరు. ఆయన మాటల మాంత్రికుడు, బ్రహ్మాండమైన కథనంతో ముందుకొచ్చి చక్కటి పర్ఫార్మెన్స్తో అందరినీ అలరించి సెన్సేషనల్ మూవీగా హిట్ నిలబెట్టబోతారు. కాబట్టి అటు అర్జున్ గారైనా ఇటు ఎన్టీఆర్ గారైనా కథకి ఇద్దరు ఉంటే ఇంకా బాగుంటుంది. ఇద్దరులో ఒక్కరున్నా సరే కానీ అద్భుతంగా ఉంటుంది. అంటే ఎక్కువ మనం చూసాం కదా, ఆల్రెడీ యమదొంగ చూసాము, అలానే మన పుష్ప 2లో కూడా అల్లు అర్జున్ గారు ఎక్కడ తగ్గలేదు. సో ఎవరు సెట్ అవుతారు అంటే ఫ్యాన్స్ కి ఒకటి అదే అయిపోయింది అనమాట, మా హీరో అని చెప్పి వార్ చేస్తున్నారు. ఇందులో ఇలాంటి ఫ్యాన్స్ మధ్య మనస్పర్ధలు పెట్టకూడదు. ఎందుకంటే అర్జున్ అయినా లేకపోతే ఎన్టీఆర్ అయినా మంచి హీరోలు, తెలుగు హీరోలు. ఇప్పుడు వీళ్ళు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నటువంటి హీరోలు. ఇద్దరులో ఎవరు సినిమా చేసినా బాగుంటుంది. ఇప్పుడు ఇద్దరు మంచి యాక్టర్లే, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని కూడా చెప్పలేము. అటు డాన్స్లో కానీ ఇటు పర్ఫార్మెన్స్లో కానీ ఎన్టీఆర్ మన అర్జున్ కూడా ఒక్కరిని మించినటువంటి ఒకరు వీళ్ళిద్దరు. అంటే ఇది పౌరాణిక సినిమా కదా, ఒక సో ఎవరు ఆ పాత్రకి? పౌరాణిక సినిమా డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుందబ్బా, వీళ్ళు పర్ఫార్మర్సా కాదా అది మనం ఆలోచించాలి. ఇద్దరు కూడా గొప్ప పర్ఫార్మెన్స్ కాబట్టి ఇద్దరు యాక్ట్ అవుతారు, ఇద్దరిని కూడా చేయించుకోగలుగుతాడు. ఇతను తక్కువ చేస్తాడు అతను ఎక్కువ చేస్తాడని చెప్పలేం కదా. కాబట్టి ఇద్దరు కూడా ఒకే సైజు మనుషులు కాబట్టి అతను అనుకున్న కథకి ఇద్దరు సరిపోతారేమో, లేకపోతే ఇద్దరిని పెట్టి సినిమా చేస్తున్నాడేమో. కానీ ఇద్దరులో ఎవరు చేసినా అద్భుతంగా ఉంటుంది. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని చెప్పలేము. ఇప్పుడు రామ్ చరణ్ అయినా సరే బాగానే ఉంటాడు. వీళ్ళు ముగ్గురు కూడా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్లు, మన తెలుగు ఇండస్ట్రీ సూపర్ స్టార్లు. కాబట్టి ముగ్గురులో ఎవరు పెట్టి తీసుకున్నా సరే కానీ ఆ సినిమా మాత్రం సెన్సేషనల్ విజయం సాధించడం జరుగుతుంది. ఖచ్చితంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఒక పెద్ద భారీ ఎత్తులో సినిమా చేయబోతున్నారు. ఒక హిస్టారికల్ సినిమా చేయబోతున్నారు. పౌరాణిక సినిమాను హిస్టారికల్ సినిమా రెండు నాకు సరిగా ఐడియా లేదు, కానీ ఒక అద్భుతమైన సినిమా చేయబోతున్నారు మాత్రం తెలుస్తుంది. ఖచ్చితంగా మన తెలుగు సినిమా ఇప్పటికే ప్రపంచ స్థాయిని దాటి ఇండియా స్థాయిని దాటి ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయింది. ఖచ్చితంగా మన తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే సినిమాగా ఉంటుంది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమా. సో ఆల్రెడీ కలేజా అనే ఒక సినిమా తీశారు త్రివిక్రమ్ గారు. సో అందులో కూడా దేవుడి కాన్సెప్టే ఉంటుంది అనమాట. సో నేను దేవుడిని అని చెప్పి మహేష్ బాబు గారు అనడం, ఆ సినిమా అంతగా ఆడలేదు. సో చాలా మంది ఒకవేళ అలాంటి సినిమా తీస్తే కనుక కష్టం అయిపోతుంది అని అంటున్నారు. మీరే ఇప్పుడు తీస్తున్నటువంటి హిస్టారికల్ సినిమా మైథలాజికల్ కాబట్టి అది మామూలుగా సాంఘిక సినిమానే తీసాడు. అది దేవుణ్ణి ప్రధాన పాత్రలో పెట్టి తీలా. ఏదో అలాగా ఒక మనిషి కొంచెం దేవుడు, ఒక మనిషి ఏదనుకుంటే అది అయిపోతుంది, అతనే దేవుడు అనేసి ఆ కాన్సెప్ట్ మీద తీసిన సినిమా. అది కొంతమందికి ఎక్కింది, కొంతమందికి ఎక్కలేదు. అయినా సరే సినిమా బాగానే ఉంది అనిపించింది. ఇప్పుడు పౌరాణిక సినిమా చేస్తున్నారని చెప్పి అంటున్నారు. మరి ఆయన ఒక గొప్ప డైరెక్టర్ అండి. ఆయన ఎలాంటి సినిమాని తీసినా సరే చాలా గొప్పగా ప్రజెంటేషన్ చేయగలుగుతారు. కాబట్టి హీరోలు ఈవేళ హీరో స్థాయిని బట్టే సినిమా పెడుతుంది. హీరో గారు ముగ్గురు కూడా ఈవేళ పాన్ ఇండియా హీరోలు అయిపోయారు, పెద్ద హీరోలు అయ్యారు. వీళ్ళ ముగ్గురు భవిష్యత్తు కూడా చాలా బాగుంది. కాబట్టి ఎవరిని పెట్టి తీసినా ఓ అద్భుతమైన సినిమాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నిర్మించి కూడా సూపర్ డూపర్ హిట్ కొడతారు.